ట్రెడిషనల్ ఫ్యామిలీ లైఫ్కు స్వాగతం. ఈరోజు ప్రత్యేకం వాక్కాయ పప్పు మరియు వాక్కాయ రోటి పచ్చడి. ఉదయాన్నే మా నాన్నగారు తోటకు వెళ్ళి వాక్కాయలను తీసుకొచ్చారు. వాటిని మా అమ్మ పప్పు ఇంకా పచ్చడి చేశారు. ఎలా చేశారు చూద్దాం పదండి. ముందుగా పావు కిలో కందిపప్పును కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి వెలిగించి పాత్ర పెట్టుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టి మరగపెట్టుకోవాలి. తర్వాత ఆ మరిగిన నీటిలో కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇంతలో వాక్కాయల ముచ్చుకలు ఏమైనా ఉంటే తీసేసి నీటిలో వేసుకొని కాస్త ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే వీటిని కోసినప్పుడు జిగురు లాంటి పాలు బయటికి వస్తాయి. శుభ్రంగా కడిగాక ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా 4 చీలికలుగా కోసి మధ్యలో ఉన్న గింజను తీసివేయాలి. లేదంటే పప్పు కాస్త చేదుగా ఉంటుంది. కందిపప్పు కంటే కాస్త తక్కువే తీసుకోవాలి. ఎందుకంటే వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి. ఇక 3 చిన్నపాటి సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని 4 ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి కూడా తీసుకొని చీరికలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మూత తీసి పప్పు ఉడికిందో లేదో కాస్త తీసుకొని నలిపి చూసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన పప్పులో ముందుగా కోసుకున్న వాక్కాయలు, ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు ఆ ఉడుకుతున్న పప్పులో వేసి బాగా కలుపుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తాలింపు వేయాలి. దానికోసం ఒక మూకుడు పెట్టి కాస్త నూనె పోసి ముందుగా 1 స్పూను ఆవాలు వేసి చిటపటలాడాక 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి ఆ నూనెలో వేయాలి. అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకుంటే ఆ రుచే వేరబ్బా. ఒక గుప్పెడు కరివేపాకు, ఇంకా ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగాక పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకొని తిప్పుకుంటే వాక్కాయ పప్పు తయారైనట్లే. ఇప్పుడు వాక్కాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇంతకు ముందు కోసినట్లే వాక్కాయలను ఒక్కొక్కటిగా 4 చీలికల్లా కోసి మధ్యలో ఉన్న గింజను తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె పోసి గుప్పెడు మినప్పప్పు, గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేపుకొని ఒక 10 ఎండుమిరపకాయలు మరియు గుప్పెడు కరివేపాకు వేసి బాగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా ముందుగా కోసి పెట్టుకున్న వాక్కాయలను అదే మూకుడిలో వేసి బాగా తిప్పుకొని కాస్త కొత్తిమీర కోసి దాంట్లో వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేపుకొని పెట్టుకున్నవన్నీ రుబ్బు రోలులో వేసుకొని
రుచికి సరిపడ్డంత ఉప్పు, ఇంకా కాస్త జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుబ్బుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండు, కాస్త బెల్లం వేసుకొని మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా చివరిగా తాలింపు వేయాలి. దానికోసం ఒక మూకుడు పెట్టి కాస్త నూనె పోసి ముందుగా ఒక స్పూను ఆవాలు వేసి చిటపటలాడాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి ఆ నూనెలో వేయాలి. ఒక గుప్పెడు కరివేపాకు, ఇంకా ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. కాస్త వేగాక రుబ్బు పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని తిప్పుకుంటే వాక్కాయ పచ్చడి తయారైనట్లే. వేడి వేడి అన్నం పెట్టుకొని వాక్కాయ పప్పు, వాక్కాయ పచ్చడి వేసుకొని ముందుగా ఒక ముద్ద వాక్కాయ పచ్చడితో తింటే ఆహా అద్భుతం అసలు. తర్వాత కాస్త పప్పు కలుపుకొని తింటే ఆహా చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.